వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ప్రతి సంవత్సరం లాగా కాకుండా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకి అన్ని ఏర్పాట్లు ముందుగానే నిర్వహించామని కలెక్టర్ సృజన తెలిపారు. కాకుండా ఈ సంవత్సరం కాస్త ఫిజికల్ అరేంజ్మెంట్స్ ని ముందస్తుగానే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేశాం. ఎప్పుడు మా మీద ఉండే విమర్శ అది పండగ మొదలైనా ఇంకా మీ పనులు ముగియలేదని. ఈసారి అటువంటి అవసరం లేకుండా చాలా వరకు క్యూ లైన్స్ కావచ్చు, మంచినీటి ఏర్పాట్లు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, చేంజింగ్ రూమ్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఇలాంటి వివిధ రకాల అరేంజ్మెంట్స్ చేయడంతో పాటు కొన్నిటికి కావాల్సిన సర్టిఫికేషన్స్ అంటే ఇంక్లూడింగ్ లైటింగ్, ఎలక్ట్రిసిటీ సర్టిఫికేషన్స్, R&B వాళ్ళ సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా ముందస్తుగానే తీసుకోవడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇప్పుడిప్పుడే జనసందోహం పెరుగుతోంది. దీన్ని బట్టి ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ టు ఆర్ అరేంజ్మెంట్స్ చేయాలేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద నుంచి వస్తుంటే ఒక మెడికల్ క్యాంప్ ఆల్రెడీ ఉంది, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే బికాజ్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న అమెండ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకొని ఇక నుంచి మీకు తెలిసినట్టుగానే జనం పెరుగుతూనే ఉంటారు కాబట్టి వచ్చే జనాలకి సరిపడినంతగా అరేంజ్మెంట్స్లో ఇంకా మేము ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే ఈరోజే అవి కంప్లీట్ చేసుకొని భక్తులని సెంటర్ ఆఫ్ ఆర్ థింకింగ్ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నామండి. ఈసారి అందుకోసమే VIP దర్శనాల్లో కూడా ఒక కొత్త వ్యవస్థ తీసుకొని వచ్చి ఎవరికి కూడా వెహికల్ పాస్ అనేది ఈసారి లేదు, దర్శనం పాస్ మాత్రమే ఉంటుంది. ఆ దర్శనం పాస్ కూడా జనరేట్ చేసింది వారు ఏదర్ సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీ QR కోడ్తో సహా ఉండేది క్యారీ చేస్తే ఇక్కడికి లోపలికి రావడానికి, పైకి రావడానికి టెంపుల్ వాళ్ళు పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన వెహికల్స్లోనే మేమే ఫెసిలిటేట్ చేసి తీసుకొని వస్తాము. సో దానివల్ల ఏమిటంటే ఇక్కడ ఒక హ్యావోక్ అవ్వకుండా, అన్ని మాబింగ్ ఆఫ్ వెహికల్స్ అయిపోకుండా, ఎవరికి దానివల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా మా టెంపుల్ వాళ్ళు పెట్టిన వెహికల్స్లో తీసుకొని వచ్చి దర్శనం చేయించి మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతుంది. సో ఆ చేంజ్ ఓన్లీ ఫర్ భక్తుల కోసం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా VIPస్కి కూడా శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండవ రోజు శుక్రవారం విజయవాడలో కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. మూల ప్రకృతి వ్యక్తావ్యక్తస్వరూపిణి వ్యాపిని వివిధాకారా విద్యాస్వరూపిణి మహాకామేశనైనా ఉపదాహ్లాద కౌమధి భక్తహంతమేత్తానమత్తాన సందతే శివదూతే శివారాజ్యా శివముహూర్తే శివంకరే శివప్రియా శివపరాధిత్యేష్టా సిద్ధభోజిత అప్రమేయా సుప్రకాశా మనోభాజామగోజత చిచ్చక్తిశ్చేతనారుపాచర శక్తిజరాత్మిక గాయత్రీ వ్యాభృతి సంజాతుజవర్ణరిషేవిధ తత్వాసనా తత్వయే పంచకోశాంతరచత నిశ్చైవ మహిమా నిశ్చయవనా మతశారణి మతగున్నతరక్తాక్షే మతపాటలకంఠభో చంద్రహత్రసిద్ధాంగీ చాంపయ్య కుశమప్రియ కుశలా కమలాకారా కురుకుల్లాకులేశ్వరి కులకుండాలయా కోలమహక్కథప్రసేవిధ కుమారకరనహతాంబాతుష్యత్పశ్చిమతి ధృతి శాంతి స్వస్థపదే కాంతినందినే విఘ్ననాశనే తేజోపచేత్రణి నీలోలాక్షే కామరూపిణి మాలిని హంతని మాతా మలయాచలవాచనే సుముఖైలన్య శుభ్రక్షోభనాశరణాయక కాలకంఠే కాంతమతి క్షోభని సూక్ష్మ. సనాతన ధర్మాన్ని కొందరు వైరస్తో పోల్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా నాచ్ గానా నాచ్ గానా సభగా చెప్తారాయన. మా మనోభావాలు దెబ్బతిన్నావు. The honorable opposition leader Sri Rahul Gandhi says Ayodhya ceremony, when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord. అమరావతి రాజధాని నుంచి బందరు పోర్టుకు జలమార్గం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అదే కాకుండా మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా డెవలప్ చేద్దాం. ఇన్లాండ్ వాటర్ వేస్ కింద ఏదైతే అమరావతి నుంచి డైరెక్ట్ పోర్టుకి రావడానికి మనకున్నటువంటి బందర్ కాలువని ఉపయోగించుకుని అవసరమైతే దాన్ని వైడెన్ చేసి డైరెక్ట్గా అమరావతి నుంచి ఏదన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ వరకు ఏదైతే మన గిలకల దిండి మీదుగా
అవసరమైతే మరొక కెనాల్ని ఆల్రెడీ ఉంది, క్యాంబెల్లిపేట వరకు ఆల్రెడీ కెనాల్ ఉంది, క్యాంబెల్లిపేట నుంచి దాన్ని కనెక్షన్ చేసుకుంటే డైరెక్ట్ పోర్ట్కి కనెక్టివిటీ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వారు అడిగారు, వారే స్వయంగా కృష్ణా నది ఎటు నుంచి వస్తే ఎట్లా వెళ్ళాలంటే వారికి ఇలా చెప్పిన వెంటనే ఇమీడియట్గా దాన్ని కూడా టేకప్ చేద్దాం అని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు కలంకారీ కానీ మరి మత్స్యకారులకు, ఎందుకంటే పోర్ట్ వస్తుంది కాబట్టి ఈ షిప్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటే మత్స్యకారులకి లైవ్లీహుడ్ ఈ పక్కన షిప్ చేపలు అందుబాటులో ఉండవు కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకూడదు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీద లైవ్లీహుడ్ ఏదైతే ఇలా ఏదైనా నిర్మాణం జరిగినప్పుడు లైవ్లీహుడ్ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ కింద వాళ్ళకి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచైనా ఉత్పత్తులు తెచ్చుకుని ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు, ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, దానికి కావాల్సినటువంటి అన్ని వనరులు అక్కడ ఒకే దీంట్లో చేసుకునే దానికోసం ఆ సెంటర్ని మనం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయల స్కీమ్ ఉంది. వారికి చెప్పిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచే దానికి ఇమ్మీడియట్ గా ప్రాధాన్యత కింద తీసుకుని పంపిద్దామని చెప్పి కూడా ఎంపెడాలో ఉంది. ఇది ఎంపెడా నుంచి మనం తెచ్చుకుంటే బాగుంటుంది. ఇమ్మీడియట్ గా ఫాలోఅప్ చేస్తాను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం. విజయవాడలో వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని అందజేయాలని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి గత ప్రభుత్వం వేధింపులు, కక్షలు ఫలితమే న్యాయం కోసం ఆర్జీలతో వస్తున్నారు. అధికారం అనుభవించడానికి కాదు, సేవ చేయడానికే లక్ష్యం. మంత్రులు సైతం ప్రజా దర్బార్కు హాజరు అవుతున్నాం అని నిమ్మల రామానాయుడు అని అన్నారు. నేను కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన తర్వాత చూసా, నిజంగా నా ఇరిగేషన్ శాఖలో కూడా 18,000 కోట్ల బిల్స్ బకాయిలు గత ప్రభుత్వంలో ఉంచినటువంటి పరిస్థితి. అంటే ఇరిగేషన్ శాఖకు కేటాయింపులే చాలా తక్కువ గత ప్రభుత్వంలో. ఎందుకంటే గతంలో మనం 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాకు బడ్జెట్ అంటే టోటల్ 5 సంవత్సరాల బడ్జెట్ కొంచెం ఇంచుమించుగా 7 లక్షల కోట్లు ఉంటే అందులో మేము 72,000 కోట్ల రూపాయలు మేము ఇరిగేషన్కి పెట్టాం. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి 5 సంవత్సరాల బడ్జెట్ 12 లక్షల కోట్లు ఉంది. కానీ వాళ్ళు పెట్టింది ఎంత అంటే 49,000 కోట్లు మాత్రమే. అందులో మళ్ళీ ఖర్చు పెట్టింది కేవలం 31,000 కోట్లు మాత్రమే. అందులో కూడా మళ్ళీ సగం అవినీతికి పోయినటువంటి పరిస్థితి. మళ్ళీ 18,000 కోట్లు బిల్స్ ఈవేళ పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఈవేళ 14 లక్షల కోట్ల ఈవేళ అప్పు రాష్ట్రం మీద పెట్టినటువంటి పరిస్థితి. ఒక రకంగా చూస్తూ ఉంటే మాకు అనిపిస్తూ ఉంది 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 19-24 జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందనేది చాలా క్లియర్గా. ఎందుకంటే నేను 14-19 ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇప్పుడు 24-29లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి బేరీ చేస్తే నాకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా ఆ రోజు రాష్ట్రం విడిపోతే మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజు మేము పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆ రోజు పెద్ద ఎత్తున ఫైట్ చేసాం. నిజంగా ఇప్పుడు అనిపించింది ఆ రాష్ట్ర విభజన కంటే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఎక్కువ నష్టం జరిగిందనేది. అంచేత ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా కరెక్ట్ చేయాలి. మీరు చెప్పినట్లుగా ఏదైతే
ఇంకా అధికారులు కూడా కొంతమంది ఇంకా పాత పద్ధతుల్లోనే పాత పోకళ్ళలోనే ఉన్నారు. వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ ఉండవలసిన అవసరం ఉంది. ఏదైతే ఎమర్జెన్సీ వర్క్స్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రాధాన్యతాపరమైనటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ ఏదైతే ఇష్యూస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయారిటీ ఇచ్చి మనం పరిష్కరించాలి. దాని రూపేణ ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మేము కొంత వర్కౌట్ చేసి దానికి సంబంధించినటువంటి శాఖలకి మనం తీసుకెళ్ళినప్పటికీ కూడా కొంత ఇంకా ఉన్నతాధికారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.